కొత్త పెన్షన్లు మంజూరు చేసే విషయంలో ఇప్పటికే జరిగిన నిర్లక్ష్యం చాలు, ఇప్పటికే చేసిన మోసం చాలు. నిర్లక్ష్యాన్ని వీడండి, మోసం చేసే ఆలోచనని వదిలేసేయండి. పెన్షన్లు మంజూరు చేయండి, కొత్త పెన్షన్లు మంజూరు చేయండి. ఈ విషయంలో పెన్షన్ పెంచిచ్చే విషయంలో, కొత్త పెన్షన్లు మంజూరు చేసే విషయంలో మీకు చేత కాకపోతే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి ఇంటికాడ కూర్చున్నాను. ఇది నేను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. 55 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారని, అందులో 45 లక్షల మందికి పెన్షన్ ఇప్పటికే పెంచుతామని, 10 లక్షల మందికి కొత్త పెన్షన్ మంజూరు చేస్తామని నమ్మబలికి ఈ నెల ఓట్లేయండి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు ఖచ్చితంగా మేము అనుకున్నది హామీ అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9, 2023 పోయి మళ్ళీ డిసెంబర్ రాబోతుంది. 20 నెలలు గడిచిపోయినాయి, పెన్షన్లు పెంచలేదు, కొత్త పెన్షన్లు మంజూరు లేదు. ఇది నిర్లక్ష్యమే కాదు, అది ముమ్మాటికి మోసం అనే విషయం నేను దృష్టికి తీసుకొస్తున్నాను. అదే సమయంలో ఇంత మోసం జరుగుతుంటే, ఇంత నిర్లక్ష్యం జరుగుతుంటే ప్రతిపక్ష నాయకుడు ఏనాడు కూడా ఈ విషయంలో లక్షలాది మంది, దాదాపు 55 లక్షల మంది పేద వర్గాలు పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళ సమస్యను కూడా ప్రతిపక్ష నాయకుడు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ ఏనాడు కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ ఈ అంశాన్ని ప్రస్తావించిన దాఖలాలు కనిపించట్లేదంటే రేవంత్ రెడ్డి గారైనా, కేసీఆర్ అయినా ఒకే గుర్తుపక్షంలాగా ఉన్నత వర్గాల నుంచి ఆర్థికంగా ఎదిగిన కుటుంబాలు వచ్చింది కాబట్టి ఈ పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళ బతుకులు వీళ్ళకి అర్థం కాకని ఒక ఆయన పెంచట్లేదు, ఒక ఆయన ఒక ఆయన అడగట్లేదని కూడా గుర్తు చేస్తున్నారు. కనీసం వీళ్ళకి మనసు రాకపోతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని చూసైనా నేర్చుకోవాలి. నేను చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఏనాడు నాకు సంబంధం లేదు, నాకు సభ్యత్వం లేదు, నేను ఏనాడు కండో కాకపోయింది. కానీ చంద్రశేఖరరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో రవాణా శాఖ మంత్రి పనిచేసింది. అంటే చంద్రబాబు గారి దగ్గర శిష్యరికం చేశాడు. నిన్నటి వరకు కాంగ్రెస్ లో చేరక ముందు రేవంత్ రెడ్డి గారు కూడా టీడీపీలో ఉన్న వ్యక్తి. అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిష్యుడిగా పనిచేసినోడే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలోనే ఎక్కడికి పెన్షన్ వికలాంగులకు 6,000 ఇస్తున్నాడు, వృద్ధుల వితంతులకు 4,000 ఇస్తున్నాడు, మిగతా వాళ్ళకు 4,000 ఇస్తున్నాడు. అంతకంటే ఎక్కువ కండరాల క్షీణతో బాధపడుతున్న వాళ్ళంటే 100% వీల్ చైర్ పరిమితమైన వాళ్ళు, వాళ్ళకు నెలకు 15,000 రూపాయలు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర ఇద్దరు శిక్షరికం చేశారు. కానీ ఆయన నుంచి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారు నేర్చుకోవడం, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నేర్చుకోవడం. ఇట్లాంటి సమయంలోనే పేద వర్గాల్లో పుట్టినాం కాబట్టి, పెన్షన్ మీద ఆధారపడే బతికే కుటుంబాలు మేము పుట్టినాం కాబట్టి ఖచ్చితంగా పెన్షన్ పెంచాలి, కొత్త పెన్షన్ మంజూరు చేయాలి, లేకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్ళాలని డిమాండ్ తోటే హైదరాబాద్ లో సెప్టెంబర్ 9 నాడు వికలాంగులు మరియు చేయుత పెన్షన్దారుల మహాగర్జన నిర్వహించబోతున్నాం. ఆ మహాగర్జనకు స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పి నేను వికలాంగులను, వృద్ధులను, వితంతులను, ఒంటరి మహిళలను, వారితో పాటు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా. అప్పుడప్పుడు నేను వింటుంటా, అర్హులు కాని వాళ్ళు కూడా కొన్ని చోట్ల పెన్షన్లు వస్తున్నాయని. నేను బయట నుండి